హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో మేమైతే బాగుంది, ఇప్పుడు బాగున్నారని అయితే కోరుకుంటున్నా. సో ఈ వీడియోలో వచ్చేసి అయితే నా థర్స్డే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడైతే నేను వాకిలంతా ఊడ్చేసి పొద్దున్న వేసిన తర్వాత ఫుల్ వాకిలి ఉంటుంది అనమాట. ఇంటి ముందు మొత్తం ఊడుస్తాం కదా, ఇంకా అదంతా ఊడ్చి చెట్లకైతే వాటర్ పట్టేసి ముందు వరండా అంతా క్లీన్ చేసుకొని కడుక్కోవాలి. రోజు రెగ్యులర్గా కడుక్కునేదే. ఇంకా ఇదంతా కడిగేసి వాటర్ అంతా జమ్మేసి లోపలికి వెళ్ళి ముగ్గు అయితే లేదు, అయిపోయింది. చాక్పీస్తోటే ముగ్గేయాలి. ఇంకా ముగ్గు వస్తే తీసుకోవాలన్నమాట. ఇంకా ముగ్గు అసలు ఉందని నేను అనుకున్నా. సడన్గా చూసేసరికి లేదు. చాక్పీస్ అయితే వెతికి చాక్పీస్ తోటి అయితే ముగ్గేసిన. ఇంకా నేను చాక్పీస్ తోటి ముందే వేస్తే నాకు ఎంత నచ్చదనమాట. ముగ్గుతో వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. చాక్పీస్ తోటి వేస్తే ముగ్గు వేసినట్టే అనిపించదు. ఇంకా ఇక్కడైతే వాటిలైతే ఒడవడం అయిపోయింది. వాటర్ చల్లేసి ఒక 10 నిమిషాలు ఏమో చాక్పీస్ అయితే వెతికి ముగ్గేసి అయితే వచ్చేసిన. ఇంకా వాకిలు ఊడ్చిన తర్వాత ముగ్గేయాలంటారు కదా కంపల్సరీ. ఏదో ఒక చాక్పీస్ అయితే చిన్న ముగ్గు అయితే వేసి లోపలికి వచ్చేసిన. ఇంకా గిన్నెలు అయితే బయట వేసేసి నానబెట్టేసిన. మిగతా వరండా అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత కడిగినా మళ్ళీ దుమ్ము పడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎండకు గాలి వస్తుంటుంది కదా, పడుతూనే ఉంటుంది. అయినా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి, ఫుల్ బట్టలు ఉన్నాయి. 2 డేస్ బట్టలు అయితే విండలేదనమాట. ఇంకా 2 బకెట్ల బట్టలు ఉన్నాయి, అవి అయితే విండాలి. మాకు వాషింగ్ మిషన్లో అవి ఇవి లేవండి, మేము చేతితో విండుకోవాల్సిందే. ఇంకా బట్టలు అయితే అసలు అన్ని పనుల కంటే బట్టలు విండడం, వంట చేయడం నాకు పెద్ద టాస్క్ అనుకోండి. బట్టలైనా పర్లేదు, కానీ వంట చేయడం అంటే పెద్ద ఏదో అనిపిస్తుంది, నాకు పెద్ద పని అనిపిస్తుంది. ఇంకా బాసళ్ళు ఇల్లు ఉడవడము, బట్టలు విండడం పర్లేదు ఇవన్నీ, కానీ వంట చేయాలంటే మాత్రం నాకు ఎందుకో అంత నచ్చదు. ఇక తప్పదు కదా, వంట చేయకపోతే ఇట్లా ఏం తింటాంలే. కానీ ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా వర్క్ అయితే బయట గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇంకా నేనైతే బాసలన్నీ కడిగేసుకొని లోపలైతే పెట్టేసి బట్టలు అయితే ఆల్రెడీ నానబెట్టిన ఆల్రెడీ బట్టలు నానబెడదామని తీసిన, కాకపోతే నానబెట్టలేదు, బాసలు దోమేసిన అనమాట. ఇంకా బట్టలు నానబెట్టి ఫస్ట్ అయితే ఇంకా చాయ్ పెట్టుకొని తాగాలి. ఫస్ట్ టీ తాగితే కానీ రిలాక్సేషన్ ఉండదు అనమాట. ఇంకా పొద్దున్నే చాయ్ అలవాటు. ఈ మధ్య కొంచెం తగ్గించిన, ఫీవర్ వచ్చిందని చెప్పి. అంటే అంతకుముందు కూడా తగ్గించిన, కాకపోతే ఒక 2-3 డేస్ మంచిగా ఫాలో అవుతా, తాగను అని చెప్పి. ఇంకా తర్వాత అయితే మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు అంత పిచ్చి చాయ్ అంటే ఏమంటారు, టీ ఎన్నిసార్లు పోసినా తాగుతాను అనమాట, అంత ఇష్టం నాకు. ఇంకా బిస్కెట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. చాయ్ బిస్కెట్ అయితే ఫుల్గా అన్నం పెట్టకుండా సరే చాయ్ బిస్కెట్ ఇస్తే తిని కూర్చుంటాను అనమాట. అట్లుంటుంది మనతోని. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు లేచి బయటకు వచ్చి వరుతుంటే ఆగండి అని చెప్పి అంటే నేను రాగానే బ్రష్లు వేసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. నేను ఆగమని చెప్పి చెప్పిన, లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ. ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ పక్కన పెట్టేసి బట్టలు అయితే నానబెడుతున్నా. ఇంకా బట్టలు అయితే ఇవి రోజు చాలా ఉన్నాయి కాబట్టి బంగ్లా పైన వేయాలి. కొన్ని ఉంటాయి కింద, బంగ్లా కిందనే వేస్తాను అనమాట. ఇంకా పైన చాలా ఉంటే పైన తీసుకెళ్ళి పైన ఆరేస్తాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఫుల్ బట్టలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైపోతాయో అని బట్టలు చూస్తేనే భయమైంది. అసలు అంటే పిండాలంటే ధైర్యం రాలేదు. ఇంక నానబెట్టిన తర్వాత తప్పదు కాబట్టి విండేస్తాం. అందుకే తొందరగా అయితే నానబెట్టేసి బకెట్లు వేసి తొక్కుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇట్లా తొక్కడం అయితే బాగా బట్టలు ఉంటే ఇంకా బట్టలు నానబెట్టేసి తొక్కేస్తూ ఉంటాను నేను అలా. నెక్స్ట్ అయితే బ్రష్ అయితే వేసుకుంటున్నాను. సో ఇదండి ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.